బీఆర్ఎస్ నేతల మేడికట్ట బ్యారేజీ పనులను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీ అవినీతి చేసి కూడా మేడికట్టకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల మేడికట్ట పర్యటనకు సహకరించాలని అధికారులకు ఆదేశించామని, బీఆర్ఎస్ తీరు ఉల్టాచోరు సామెతను గుర్తు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడికట్ట పర్యటనకు కేటీఆర్ సైతం వెళ్లాలని, కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని, స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, న్యాయ సలహా తీసుకున్నాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కంటిన్యూస్ ప్రాసెస్. అన్నారం బ్యారేజ్ కూడా మేమేమన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, అన్నారం అండ్ సుందిల్లలో కూడా అదే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా కాషన్డ్. వీళ్ళు లేదా అలా నీళ్ళు పెట్టి ఇట్లా చేయండి అట్లా చేయండి, ఉచిత సలహాలు, కాఫర్ డ్యామ్ కట్టండి, అది చేయండి. ఇంతలో వాళ్ళు సలహా ఇచ్చారు కూడా రెండో బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, అంటే లీగల్ డెవలప్ అయిపోయింది. దాంట్లో కూడా ఇప్పుడు వాటర్ వదిలిపెట్టేసినాం. బేసికల్లీ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, వే ఫార్